మీరెప్పుడైనా ఉలవచార్ చికెన్ తిన్నారా? ఉలవచార్ చికెన్ బిర్యానీ అయినా, ఉలవచార్ చికెన్ కర్రీ అయినా నా ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి. నాకు చాలా ఇష్టం. అలాగే చాలా సింపుల్ టు మేక్ కూడా. మీరెప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ముందు దీనికోసం చికెన్‌ని అయితే కుక్కర్‌లో గానీ, లేదంటే నార్మల్‌గా గానీ ఉడకపెట్టాలి. అంటే ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి విజిల్స్ అయితే ఒక 3 విజిల్స్. మామూలుగా అయితే దాంట్లోంచి నీరొచ్చి ఇనికిపోయేంత వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ముందు చికెన్ ఉడకబెట్టకపోతే డైరెక్ట్‌గా ఉలవచారులో ఉడకటం అయితే చికెన్ గట్టి పడుతుంది. అందుకోసం చికెన్‌ని ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందు పాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని, దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి, అది కూడా ఫ్రై అవ్వనిచ్చి, ఇప్పుడు మనము ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని ఇందులో వేసి, మొత్తం దీనికి కొంచెం మసాలాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం పట్టేలాగా ఒకసారి ఫ్రై చేయండి. మొత్తం అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత, చికెన్ డ్రై అయిన తర్వాత, ఇప్పుడు కూరకు కావాల్సినంత కారం వేసి, మళ్ళీ ఒక నిమిషం పాటు కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కూరలోకి కొంచెం వాటర్ పోసుకోండి. ఆ కారం మసాలాలు మొత్తం చికెన్‌కి పట్టి ఉడికేలాగా కొన్ని వాటర్ పోసుకోండి. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి. అది మనం పోసిన వాటర్ హాఫ్ అయిన తర్వాత ఇప్పుడు రెడీమేడ్‌గా ఉలవచారు దొరుకుతాయి కదా! ఇలాంటి ప్యాకెట్స్. ఇలాంటిది నేనిక్కడ ఒక 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దానికి ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇది 250 గ్రామ్స్ ఉంటదనుకుంటాను ఉలవచారు. ఇది సరిపోతుంది. ఈ ప్యాకెట్ మొత్తం వేసేసి దాంట్లోకి ఇంకో చిన్న గ్లాసు వాటర్ పోసేసి, ఇప్పుడు ఇందులో నేను మసాలా పౌడర్ వేశాను. ఇది ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా ఫ్రై చేసి వేసిన పౌడరు. ఈ పౌడర్‌ని ఎలా చేసుకోవాలో మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ పౌడర్ కూడా వేసి, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ కూరని ఒక్కసారి ఉప్పు, కారం అన్నీ సరిచూసుకొని కూర దగ్గరకొచ్చేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. ఉలవచారు చికెన్ కర్రీ రెడీ. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మీ ఫేవరెట్ లిస్ట్‌లోకెళ్ళిపోతుంది ఈ కూర కూడా. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఒక కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్.